ప్లాస్టిక్ వాడడం వల్ల ప్రమాదకరం. మా ఇంటి క్యాన్సర్ వచ్చిపోతాను. ఇన్ని కామెంట్స్ చేశారేంటండి బాబు? కింద వీడియో లింక్‌లో చూడండి మీరే. అయితే నేను ఆ రోజు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను ప్లాస్టిక్ తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే అది నానబెట్టేటప్పుడు స్టెయిన్‌లెస్ స్టీల్ అయినా, గాజైనా యూజ్ చేద్దాం అనుకున్నాను. అదే రోజు నేను చాక్లేట్ లడ్డు చేశాను. దానివల్ల లేట్ అయిపోయింది. నేనైతే ఈ చిన్న ప్లేస్‌లోనైతే ఒకదాని మీద ఒకటైతే పెట్టేసుకున్నాను. అయితే ప్లేట్‌లో ఉన్నాయి చూసారా? అవన్నీ ఎక్స్‌పైరీ అయిపోయినాయి. అంటే నా బద్ధకం వల్ల అవన్నీ అలా పాడైపోయినాయి. ఇంకా అవైతే తినను. ఇవొచ్చేమో గుమ్మడి గింజలు. ఇదైతే యాడ్ చేయడం మర్చిపోయాను. చెప్పాను కదా! ఆ రోజు నాకు చాలా టైం అయిపోయింది. అదే రోజు 3 వీడియోస్ షూట్ చేయడం వల్ల నాకు కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. అందుకనే మీరు చెప్పినట్టుగా బాదామును, వాల్‌నట్స్ వేరేగా నానబెట్టాను. నానబెట్టి అది ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. జ్యూస్ అయితే ఇలాగ బనానా అయితే వేసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు ఇదేం పౌడర్ అని. హార్లిక్స్ ఎందుకు వేశారని అడుగుతున్నారు. మా ఊర్లో చాలా మంది హార్లిక్స్ వేస్తుంటారు జ్యూసుల్లోని. అందుకని నేనేసుకున్నది ఆప్షనల్. తేనె ఎందుకు వేశారు అని అడిగారు. తేనె దగ్గు రాకుండా ఉండుద్ది. ఇదొచ్చేమో గుమ్మడి గింజలు, జింక్, ఫైబర్ పోషకాలు ఎక్కువగా ఉంటే నిద్ర బాగా పట్టుద్ది. గుండెకి మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.